తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి పీఠాధిపతి శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ మనతో ఉన్నారు. అమ్మ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. అమ్మ శ్రీమాత్రే నమః. అమ్మ జ్యేష్ఠ పౌర్ణమి వస్తుంది కదండి. అధిక మాసంలో వచ్చే జ్యేష్ఠ పౌర్ణమికి అధిక మాసానికే చాలా ప్రత్యేకతలు ఉంటాయి. అట్లాంటిది అధిక మాసంలో వచ్చే జ్యేష్ఠ పౌర్ణమికి ఏ విశిష్టత ఉంది, ఏమిటి వివరిస్తారా? తప్పకుండా తెలియజేస్తాను. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. జ్యేష్ఠ పౌర్ణమి. ఈ జ్యేష్ఠ అనే శబ్దంలోనే జ్యేష్ఠము అంటే పెద్దది అని అర్థం. అవునండి. అందుకే మాసాలలో కల్లా పెద్దది. ఎందుకంటే ఈ జ్యేష్ఠ అనేటటువంటిది ఈ నక్షత్రం, మీరు 27 నక్షత్రాలు ఎప్పుడైనా పైకి చూసినప్పుడు ఏదైతే నక్షత్రం పెద్దగా కనిపిస్తుందో ఆ నక్షత్రమే జ్యేష్ఠ. ఇంటిలో మొదట బిడ్డ పుట్టిన జ్యేష్ఠుడు అంటారు కదా. అది మళ్ళీ త్రిజ్యేష్ఠులకి పెళ్లి చేయరు, 3 జ్యేష్ఠులు కలిస్తే పెళ్లి చేయరు. అది శాస్త్రంలో విషయాలు. నక్షత్రము, నెల, ఇంటికి పెద్దవాడైతే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఈ 3 కలవకూడదు, 3 చేయరు. మళ్ళీ అమ్మాయి జ్యేష్ఠురాలైనా అబ్బాయి జ్యేష్ఠ మాసం అన్నా చేయరు. ఇట్లా కొన్ని నియమాలు పనికిరాదని చెయ్యరు. ఇది ఈ జ్యేష్ఠ నక్షత్రము అధిక మాసం రావడము. మనం అధిక మాసం విశేషాలు చెప్పుకున్నాం. అవునండి. ఈ పౌర్ణమి చాలా విశేషం అండి. జ్యేష్ఠ పౌర్ణమి చాలా విశేషం. జ్యేష్ఠ పౌర్ణమి రోజు మహాలక్ష్మి ఆరాధన ద్వారా విశేషమైనటువంటి ఫలితం కలిగి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇది పురుషోత్తమ మాసం అని కూడా మనం చెప్తూ ఉంటాం కదా. ఆ పురుషోత్తమ మాసంలో ఆ లక్ష్మీదేవిని సేవించడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. జ్యేష్ఠ పౌర్ణమి రోజు మనం సంకష్ట రోజు చేస్తాం కదా ఉపవాసం, అట్లా ఉపవాసం చేసి సాయంత్రం వరకు అమ్మవారికి ఇంట్లో చిన్న విగ్రహాలు ఉంటాయి, అప్పుడు అందరికీ ఉంటున్నాయి, లేకపోతే ఫోటోకే చేసుకోండి. కొద్దిగా అభిషేకం చేసి, విగ్రహం ఉన్న వాళ్ళైతే అభిషేకము, లేదా ఫోటో ఉన్న వాళ్ళైతే ఫోటోకి. అంటే విగ్రహం ఉన్నా కూడా మాకు అభిషేకం చేసుకుంటాం అలవాటు లేదండి, మాకు తెలియదండి అన్న వాళ్ళకి ఏం చెప్తారు? అమ్మ, ఈ అభిషేకము తెలియదు, మాకు చేసుకునే అలవాటు లేదు అంటే అమ్మవారికి చేసే ఏ దేవతకైనా చేసేటటువంటి షోడశోపచారాలు ఉంటాయి కదా, అందులో స్నానం అనేది కంపల్సరీ. అందులో స్నానం అంటే అభిషేకమే. పంచామృత స్నానం, శుద్ధోదక స్నానం అంటే అభిషేకమే కదా. ఇలా చల్లుతూ అందుకని అభిషేకం అలవాటు లేకపోవడం ఏముండదు. ఈ శ్రీ సూక్త విధానంతో ఉపచార పూజలు ఉంటాయి. అవునండి, అవును ఉంటాయి కదా. హిరణ్యవర్ణం, హరిణి, ఇది ఉంటుంది కదా. అది చదువుతూ ఆ అభిషేకం, స్నానం అనే ఉపచారం వచ్చేసరికి అభిషేకం. ఆవు పాలతో, ఆవు పాలు దొరికితే, ఈ ఆవు పాలు కూడా మళ్ళీ జెర్సీ ఆవు పాలు కాదు, దేశవాళీ ఆవు పాలు మీకు దొరికితేనే, ఇది కూడా దొరికితేనే దేశవాళీ ఆవు పాలతోనే అభిషేకం చేయాలి. జెర్సీ ఆవు పాలతో అభిషేకం చేయకూడదు. అంటే ఇప్పుడు ప్యాకెట్లు అమ్ముతున్నారు ఆవు పాలని, అది తెచ్చేసుకుంటాము. అవును. మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? అందుకేనమ్మా దొరికితేనే, అందుకే చెప్తున్నాను, ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేసి దొరికితేనే. అవి ఇన్ని దొరికినా వాటిలో ఏమన్నా కలిపితే గంగిగోవు పాలు గరిటెడైన, ఆ గంగిగోవు యొక్క పాలు ఇన్ని దొరికితే ఆవు పాలల్లో కలుపుకోండి, అది వేరు. కానీ మొత్తంగా శుద్ధంగా ఇవే పనికిరావు. ఎందుకంటే సంకర జాతి జెర్సీ ఆవు. నిజమండి. సంకరం కదండి, పనికిరావు. ఆవు కాదు, జెర్సీ. అందుకని ఇలా దేశవాళీ ఆవు పాలు దొరికితే మాత్రమే, ఇన్ని దొరికినా కలుపుకుని. ఎందుకంటే చెప్పానుగా, ఇప్పుడు గంగానది నీళ్లు తెచ్చుకుని బకెట్లో ఇన్ని పోసుకున్నా గంగానది చదువుకుంటాం కదా, మంత్రం చదువుకుంటాం. ఎందుకంటే మన వీలుని బట్టి, వెసులుబాటుని బట్టి. లేదు మాకు దొరకలేదు, హాయిగా పన్నీరు రోజ్ వాటర్ తెచ్చుకోండి, చక్కగా అభిషేకం చేసుకుని ఈ శ్రీ సూక్త విధానంతో షోడశోపచార పూజ చేసి అమ్మవారికి పాలతో చేసినటువంటి పదార్థాన్ని నివేదన చేసి, మళ్ళీ దీనికి కూడా దేశవాళీ ఆవుపాలు ఇన్నైనా వెయ్యాలి క్షీరాన్నం వండితే. ఏమండి అలా అంటే సామాన్య ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండదు. లేదమ్మా, ఈ గోశాలల దగ్గర లేదా. నిజమేనండి, ఎక్కడెక్కడో ఈ నగరాల్లో ఉంటారు. అందుకే ఇంటికి తెచ్చిస్తున్నారమ్మా. ఇప్పుడు ఇంటికి తెచ్చిస్తున్నారు. అదే చెప్తున్నాను, లేని పక్షంలో పాలకోవ పెట్టండి.
అదైతే చేయగలుగుతారండి, అందరం చేయగలుగుతాం. పాలకోవా పెట్టండి. అదే చెప్తున్నానమ్మా, అమ్మ ఇది లేదు అనే భావన వద్దు. మన దగ్గర ఏది వీలుగా ఉంటే అదే, అదే మన దగ్గర ఏది ఉంటే అదే మహాప్రసాదం. అంతే అంతేనండి. ఇప్పుడు కలికాలము, కలియుగంలో ఉన్నాం. తప్పదు మరి, ఉరుకులు పరుగుల జీవితాల్లో కొన్ని తప్పవు. మనసుకి శాంతించి తృప్తిగా అమ్మ ఇది చేసుకోగలుగుతున్నాను, అయితే అది తీసుకురాలేదు ఇది తీసుకురావాలి, ఈ టెన్షన్లతో పూజ ఎక్కడ సాగుద్దండి. ఇక్కడ ఏమవుతుందంటే ఇలా మీ బోటి ఉపాసకులు అంటే అవన్నీ తెప్పించుకుంటారు, చేస్తారు. అది ఏంటంటే మీకున్న అక్కడ ఉన్న వ్యవస్థను బట్టి అవన్నీ తెప్పించుకునే వసతులు ఉంటాయి, చేస్తారు. సామాన్య ప్రజలకు అందరికీ అన్ని అందుబాటులో ఉండవు కదా. ఇక్కడ ఏమవుతుందంటే అమ్మ, కనీస పక్షం ఇలా గొడ్డు పల్లెటూరు ఉంటుంది, మహానగరం ఉంటుంది, రెండు సమానమే. అవును, అక్కడ దొరకదు, ఇక్కడ దొరకదు. ఇక్కడ ఒకటంటే ఏంటమ్మా, ఆవు పాలు అనగానే జెర్సీ ఆవుకి మామూలు ఆవుకి తేడా తెలియడంలే. మనం పూజించుకునే గోమాత దేశవాళీ ఆవు, మూపురు ఉంటుంది గోవుకి, ఉంటుంది. ఎందుకంటే గోవుని మనము భగవత్ స్వరూపంగా గోమాత, ముక్కోటి దేవతలు మరి గోవులోనే, పైగా గోవు యొక్క పృష్ఠ భాగంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అందుకే ఆవు పేడకు అంత ప్రత్యేకత. ఊరికే కాదు, గోమూత్రానికి గోవు పేడకి నమస్కారం చేస్తూ ఉంటాం కదా, మరి దాని ప్రత్యేకత దానిదే. అన్ని గోవులు అన్నప్పుడు ఒప్పుకోకూడదు అది దొరికితే, ఎందుకంటే ఆవు పాలు అని పరిగెడుతూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా తేడా తెలుసుకోవడానికి చెప్పాలమ్మా. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనం ఏదైనా పర్వాలేదు చేసుకోండి అంటే ముందే టైం ఉండదు. ఆ దొరికే టైంలో కాస్త బద్ధకం యాడ్ అయింది అనుకోండి, ఏవి దొరకవు. అందుకని మీరు చెప్పేది నిజమే, చాలా యథార్థమే. దొరికిన వాళ్ళు వదులుకోకూడదు. అంత పుణ్యకార్యాన్ని వదులుకునేది తెలివి తక్కువ వాళ్ళు ఎవరు ఉండరండి. అదే, దొరకని వాళ్ళు మనస్తాపం చెందకుండా ఉంటానికని నేను అడిగానండి. దొరకని వాళ్ళు పండు పెట్టినా పర్వాలేదమ్మా. అంతే కదా, అంతే కదా. ఈ దొరకని వాళ్ళు అంది పుచ్చుకునే ఒక భాండాగారం మీరు ఇస్తున్నారు, అందుకోవాలని తాపత్రయంతోనే ఉంటారు. దొరికిన వాళ్ళు అందుకొని చెయ్యొచ్చు, అంతే. దొరకని వాళ్ళు సూక్ష్మంలో మోక్షం, అంతే. ఈ దొరకని వాళ్ళు మీరు చెప్పినట్టు దొరికితే చక్కగా ఆ దేశవాళీ ఆవు పాలతో క్షీరాన్నాన్ని చేసుకోండి, లేదా పాలకోవా, పాలతో చేసిన పదార్థాలు అనుకోండి, చాలు అందరికి అందుబాటులో. ఎందుకంటే అందులో బెల్లం కలుస్తుంది కాబట్టి కొంతలో కొంత. కొందరు పెద్దవారు ఉంటారు, వారు కూడా ఇప్పుడు అవన్నీ అంది చేసుకోవాలంటే వాళ్ళకి వెసులుబాటు ఉండదు. ఇప్పుడు మీరు చెప్పారు ఈ ఉపాయం. అవును, చేసుకోలేని వాళ్ళు, శక్తి ఉన్న వాళ్ళు చేసుకోవాలి, కంపల్సరీ. అవును, చేసుకోవాలి, ఆచరించాలి, మన ధర్మాన్ని పాటించాలి, సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. చెయ్యలేని వారి పరిస్థితి గురించి మనం మాట్లాడుకుంటాం. చేసుకోగలిగే వీలుంటే తప్పకుండా చేయండి, శ్రేష్టం. అందులో ఎటువంటి ధనం వర్షం కనకదార కురుస్తుందంటే చేసుకుంటారు కదా, అది ఓపిక వయసు అన్ని ఉన్నవాళ్ళు చేసుకోవాల్సిందే. అంతే అమ్మా, అక్కడ కాంప్రమైజ్ లేదు. అంతే. చేసుకోలేని వాళ్ళు ఆ యొక్క విగ్రహానికి పన్నీరుతో అభిషేకం చేసి మళ్ళీ శుద్ధోదకంతో కూడా అభిషేకం చేసుకొని, ఏ లలితా సహస్రనామం మీకు వస్తే చదువుకోండి, లేకపోతే పెట్టుకోండి, చేసుకొని ఈ నివేదన అయిన తర్వాత మనము అష్టోత్తరం చేస్తాం కదా అమ్మవారికి, వీటిని బిల్వార్చన చేయాలి. బిల్వాలు అయితే ఎక్కడైనా దొరుకుతాయి, మార్కెట్లో అయినా దొరుకుతాయి. ఇప్పుడు అది అందుబాటులోనే ఉన్నాయండి. కొని తెచ్చుకొని మూడు త్రిదళం త్రిగుణాకారం కదా, త్రిదళాలు ఉన్నటువంటివి ఆ బిల్వాలని ఖచ్చితంగా చిల్లులు ఇవన్నీ లేకుండా చూసి ఏరి పెట్టుకుని అమ్మవారి యొక్క ఈ 108 నామాలకి 108 బిల్వాలను సమర్పించాలి. ఈ సమర్పించి కనకధారా స్తోత్ర పారాయణ చేయాలి. కనకధారా స్తోత్ర పారాయణ చేయాలి. చేసి ఉపవాసం ఉంటారు కదా, ఈ ప్రసాదాన్ని ఇంటిల్లిపాది స్వీకరించాలి. ఇంకా రాత్రి భోజనం చేయవచ్చు ఇది చేసుకుని. విశేషం ఏంటి అంటే బిల్వాలతో అర్చన, అభిషేకము, అలాగే కనకధార పారాయణం, ఇవి చాలా విశేషం. ఈ తర్వాత ఈ బిల్వాలు పూజ చేస్తారు కదా, ఈ బిల్వాలను మళ్ళీ నిర్గంధాలుగా బయట పడేయకుండా ఎండబెట్టుకోవాలి. కొంచెం శ్రద్ధ వహించాలి. ఎండ పెట్టుకుని పొడి అయిపోయిన తర్వాత బాగా పొడి చేసేసుకుని, మీకు ఇలా ఒక రాయి వేసి నూనె పర్లేదు, మిక్సీలో వేసుకున్న పర్వాలేదు, ఇలా అయిపోయిన తర్వాత వీటిని విభూదిలో కలిపి బొట్టు కింద ధరించాలి. ఈ ధరించడం ద్వారా అలక్ష్మి దూరమయ్యి లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది.
అలక్ష్మి దూరమై లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. ఆర్థిక చికాకుల నుంచి అమ్మ ఖచ్చితంగా ఒక మార్గం అయితే కనిపిస్తుందమ్మా. ఈ అన్ని దారులు మూసిపోయి ఉంటాయి, ఆర్థికంగా ఏది అర్థం కాదు. కొంతమంది జాబ్ లాస్ అవుతూ ఉంటారు, కొంతమంది అనుకోకుండా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడేసేటటువంటి మహత్తరమైనటువంటి పరిహారం ఇలా ఈ అధిక మాసంలో మొదలుపెట్టి చక్కగా శ్రావణ మాసం దాకా 3 పున్నములు చేసుకోండి. అంటే జ్యేష్ఠం ఈసారి అధికంగా వచ్చింది కాబట్టి 4 మాసాలు అవుతాయి. అక్కడ దాకా 3 పున్నములు చేసుకోండి. మామూలుగా అయితే 33 పున్నములను అని ఉంటుంది. అవునండి, ఎందుకంటే చూడండి 33 నెలలు ఉంటాయి. జ్యేష్ఠ మాసం వస్తుంది కాబట్టి 33 నెలలు, అధిక మాసం వస్తుంది కాబట్టి 33 నెలలు ఉంటాయి. అందుకని ఇలా 33 నెలలు చేసే వెసులుబాటు ఉండదుగా. అందుకని ఈ 3 నెలలు అధిక జ్యేష్టం వచ్చింది కాబట్టి 4 నెలలు చేసుకోండమ్మా. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడి అమ్మవారి కటాక్షం దొరుకుతుంది. మరి ఈ కనకధార ఎన్నిసార్లు చదవాలి? 11 సార్లు చదవాలి. చాలా చిన్న సమయమే. అవునండి, చదవ. ఇప్పుడు మీరు చెప్పేవి ఇవన్నీ కూడా అందరూ చేయగలరు. ఆవు పాలు ఒక్కటే, ఆవు పాలది ఒక్కటే కొంచెం. కానీ ఇప్పుడు మారేడు దళాలు ఇవాళ రేపు అన్ని చోట్ల దొరుకుతున్నాయి. పౌర్ణమికి చేసుకొని ఎండబెట్టుకొని భస్మం చేసుకునే వెసులుబాటు కూడా అందరికీ ఉంటుంది. ఇది ఇది అమ్మో చేయలేమన్న మాట ఉండదు. కానీ ఇది మాత్రము చంద్రోదయం అయిన తర్వాత చేయాలి. ప్రదోష కాలం నింటే 5:15 నుంచి 7 గంటల దాకా ఉంటుంది కదా. ఈ 5:45, 6 గంటలకల్లా చంద్రోదయం అవుతుంది. ఈ చంద్రోదయ కాలం నుంచి పూజ మొదలుపెట్టి కనకధార పారాయణ చేయాలి. ఎందుకు చంద్రోదయం అంటే లక్ష్మీదేవి యొక్క వాళ్ళ తమ్ముడు ఆయన, చంద్ర సహోదరి కదా. అందుకని ఆ చంద్రుడు అనుగ్రహం ఉంటే కూడా సంపద కలుగుతుంది, మనశ్శాంతి వస్తుందమ్మా. ముందు చికాకులు ఇవన్నీ కూడా ఈ సమయంలో పూజ చేయడం వల్ల ఆ చికాకుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అందుకని మళ్ళీ నియమం ఉందమ్మా దీనికి. సూర్యోదయాత్ పూర్వమే లేవాలి, ఇంటిని శుభ్రం చేసుకొని లేచి ముందు కొద్దిగా ఇల్లు శుభ్రం చేసుకుని స్నానాది కార్యక్రమాలు ముగించుకొని పొద్దునే దీపారాధన చేసుకుని లక్ష్మీదేవి దగ్గర సంకల్పం చేసుకోవాలి. ఉదయమే చేసుకుని దీపారాధన సంకల్పం చేసుకుని ఆ రోజు మరీ ఏమీ తినకుండా ఉండకూడదమ్మా. పండో ఫలమో లేదా ఏదైనా జ్యూసో తీసుకుని సాయంత్రం చక్కగా పూజ చేసుకుని శరీరం సహకరించే వారు చక్కగా సహకరించిన వారు కొంచెం సాత్వికమైన భోజనం చేసుకోవచ్చు. లిమిట్గా తినచ్చు, ఇడ్లీ తినచ్చు, దోశ తినచ్చు. ఇట్లా అంటే ఉండలేని వారు మీరు అన్నట్టు టాబ్లెట్లు వేసుకోవాలి. ఒక వయసు వచ్చిన వాళ్ళు చేసుకోవాలని కోరిక ఉంటుంది. అవునమ్మా, నా బోటి వాళ్ళకి కోరిక ఉందనుకోండి, ఏదో కొంచెం అల్పాహారం తీసుకోవచ్చు. తీసుకునే చేసుకోండి. ఎందుకంటే నాకు స్తోత్రం 11 సార్లు చదవాలంటే ఓపిక కూడా ఉండాలిగా. పాలు తీసుకోవచ్చు, పండు తీసుకోవచ్చు. 30 సంవత్సరాల వాళ్ళు ఖచ్చితంగా ఉండగలుగుతారండి, 40 ఏళ్ళ వరకు. అవును, 40, 50 దాటిన వాళ్ళు కొంచెం ఉండలేకపోతున్నారు కూడా. ఇప్పుడు ఎవరు ఉపవాసం ఉండలేకపోతున్నారు. ఆ రోజు ఎవరితో వాగ్వాదం పెట్టుకోకూడదు, కంటమట నీళ్లు రావద్దు. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నానమ్మా, ఏ ఇబ్బంది కలిగే పరిస్థితి వచ్చినా కూడా ఆ రోజు కళ్ళమ్మట నీళ్లు రావద్దు. ఇంట్లో ఏ పరిస్థితి అయినా ఉండనివ్వండి, వాగ్వాదాలు కానీ కొట్లాటలు కానీ ఉండద్దు. ముఖ్యంగా పిల్లల్ని తిట్టద్దు. విసిగిస్తున్నావు, నేను ఉపవాసం ఉన్నా, నేను పూజ చేసుకున్నా, నాకు ఓపిక లేదు, ఇట్లాంటివి లేకుండా సానుకూలంగా సామరస్యంగా చేసుకుంటే చాలా విశేషమైన ఫలితాలను ఇచ్చేటటువంటిది ఈ అధిక జ్యేష్ఠ పౌర్ణమి. ఈ సంకల్పం చేసుకుని శ్రావణ పౌర్ణమి దాకా చేసుకోండి, చాలా విశేషమమ్మ. 11 సార్లు కనకధార పారాయణ చేసుకుని ఆ విభూది ఉంటుంది కదా, ఆ యొక్క భస్మాన్ని ధరించండి. ఆర్థిక ఇబ్బందులు తొలగి లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః.